క్రీస్తునాథుని యందు ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ సోమవారం నాటి దైవ సందేశం నీతిమంతులుగా జీవించు వారే దేవుని రాజ్యానికి వారసులు అవుతారని. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 31వ వచనం నుండి 35వ వచనం వరకు ఇక్కడ రెండు ఉపమానాలు ఉన్నాయి. ఆవగింజ ఉపమానము, పులిసిన పిండి ఉపమానము. మొదటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. 31వ వచనములో, ఆవగింజ అన్ని గింజలలో చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు అది మహావృక్షమవుతుంది అని. అలాగే 33వ వచనములో, పులిసిన పిండి కొద్దిదైనను మిగతా పిండితో కలిపినప్పుడు ఆ పిండి మొత్తాన్ని కూడా ఈ కొద్ది పులిసిన పిండి మొత్తం పిండిని పులియజేస్తుంది. అలాగే మనము కూడా మన జీవితంలో నీతి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే, అది కొద్దిగా ఉన్నా కానీ మన జీవితం మొత్తాన్ని మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న వారి జీవితాలను కూడా అది వెలిగిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లూకా శుభవార్త 12వ అధ్యాయము 31వ వచనంలో ప్రభు ఒక మాట మాట్లాడతారు. మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకండి అంటారు. ఇక్కడ దేవుని రాజ్యము, దేవుడు ఎక్కడుంటే అదే ఆయన రాజ్యము. దానిలో మనకు అర్హత కావాలి అంటే నీతివంతమైన జీవితము. అది ప్రారంభ దశలో ఆవగింజ లాంటి చిన్న గింజ రూపంలోనే ఉండొచ్చు, లేదా కొద్దిపాటి పులిసిన పిండి రూపంలోనే ఉండొచ్చు. కానీ ఒకసారి నీ జీవితంలో నీతిని అలవాటు చేసుకుంటే ఆ నీతే నిన్ను బతికిస్తూ ఉంటుంది. ఆ నీతే చుట్టూ ఉన్న వారికి నిత్య జీవితాన్ని ఇవ్వటానికి మార్గాన్ని సులువు చేస్తుంది. ఈ సోమవారం పూట నీతిమంతులుగా జీవించిన పునీతుల ప్రార్థనతో పాటు ఉత్తరించు స్థలంలో కూడా మరి మన ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.